హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో థర్డ్ ఎపిసోడ్ ని చూద్దాము. జీనా రెస్టారెంట్ నుండి బయటకు వెళ్తూ ఉంటే మిస్టర్ వు తన వెనకాలే వెళ్తున్నాడు. నా క్లయింట్ ముందు ఎందుకలా ప్రవర్తించావు? నీ వల్ల నా బిజినెస్ లాస్ అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. అమ్మ తల్లి, నువ్వు బబుల్లో జీవించడం మానేయ్, ప్రపంచమేం నీ చుట్టూ తిరగదు కదా అని అంటున్నాడు. నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? మనం ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము. పైగా నాకు ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదు. నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? చూడు జీనా, బిడ్డను కోల్పోవడం నాకు చాలా బాధగా ఉంది. ఓహో, ఆ బాధ నీకు మాత్రమేనా? నాకు లేదనుకుంటున్నావా? ఇలాంటి కష్ట సమయంలో మనమిద్దరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలి. చాలమ్మా, ఇంక నా వల్ల కాదు. ఇన్ని సంవత్సరాలుగా నీకు నేను సరిపోను అని చెప్పేవారి నోరు ముయించడానికి నేను చాలా ప్రయత్నించాను. నీతో పాటు నీ పేరెంట్స్ ఫీలింగ్ ని కూడా అర్థం చేసుకుని వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా చూసుకున్నాను. కానీ ఇంకా నా వల్ల కావడం లేదు. చివరికి నాకేం కావాలో కూడా నేను మర్చిపోయాను. జీనా, నిన్ను ఇంతకు ముందు ఎందుకు వదిలేయలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అలా చేసి ఉంటే కనీసం నా బిడ్డైనా నాకు ఉండేది కదా అని అంటున్నాడు. ఆ మాటలు తలుచుకుని జీనా బాధపడుతూ వెళ్తూ ఉంటే ఒక సైకిల్ అతను అనుకోకుండా ఆమెని ఢీ కొట్టి ఆమె చేతిలో ఉన్న ఫ్రూట్స్ అంతా చల్లా చెదురుగా పడిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి లైఫ్ కూడా చల్లా చెదరైపోయింది కదా. అది తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇక అదే సమయంలో జీనా వాళ్ళ నాన్న లీవుని చూడడం కోసము జీనా వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. లీవు కోసము కొన్ని ఫుడ్ ఐటమ్స్ అలానే తనకు కావాల్సిన పుస్తకాల్ని కొనుక్కొనొచ్చినట్టు ఉన్నారు. ఇదిగో బాబు, తీసుకో అని అంటున్నాడు. లీవు కోసం ఒక మంచి స్కూల్ ని సెలెక్ట్ చేశాను. ఒక 2 రోజుల తర్వాత నువ్వే అతన్ని తీసుకుని వెళ్లి స్కూల్ అంతా చూపించు. అతనికి ఆ స్కూల్ నచ్చితే అతను బాగా చదువుకుంటాడు కదా. అలానే నువ్వు కూడా కొన్ని రోజులు ఆఫీస్ కి వెళ్లకుండా రెస్ట్ తీసుకో. అన్నిటికంటే హెల్త్ ఇంపార్టెంట్ అని అంటున్నాడు. నాన్న, నేను మిస్టర్ వు ఈసారి నిజంగానే విడాకులు తీసుకోబోతున్నాము. నా బేబీ చనిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఏదో విధంగా మా మధ్య ఉన్న గొడవలు సర్దుమణుగుతాయని అనుకున్నాను. కానీ అతను ఇంత కోపంగా ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు అతను విడాకులు అడుగుతున్నాడు అని జీనా బాధపడుతూ ఉంటే, చూడు జీనా, మ్యారేజ్ లైఫ్ లో గొడవలు లేకుండా ఉండదు. ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. కానీ ఈసారి డివోర్స్ అడిగింది ఆయనేనన్నా. ఆయన లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అనేసి జీనా ఏడుస్తూ ఉంది. ఇలా చూడమ్మా, మ్యారేజ్ లైఫ్ అన్నది మీ ఇద్దరికి మధ్య సంబంధించినది. నేను ఇందులో నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. కానీ ఈ సమస్యలో చిక్కుకొని నిన్ను నువ్వు కోల్పోకు. ఈ వివాహం నిన్ను నిజంగానే ఇబ్బంది పెడితే నువ్వే ధైర్యంగా దాన్ని ఎదుర్కో. కానీ ఆ దారిని ఎంచుకోవడానికి నీకు ధైర్యం కావాలి. అలానే ఎంచుకున్న మార్గానికి నువ్వే బాధ్యత వహించాలి. విడాకులు ఏమి చిన్న విషయం కాదు కదా. కాబట్టి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను మీ అమ్మ నీకు సపోర్ట్ గానే ఉంటాము. నువ్వేం దాని గురించి బాధపడుకో అనేసి నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి ప్రెజెంట్ లో చూపిస్తున్నారు. జీనా వాళ్ళ ఆఫీస్ లో ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంది. కానీ మన హీరో మధ్యలో అడ్డుపడి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. జీనా కూడా చాలా ఓర్పుగా సమాధానం చెప్తూ ఉంది. కానీ అంతలో ఫ్రెండ్ అడ్డుపడి, మాకు ఈ ప్రపోజల్ బాగా నచ్చింది, నెక్స్ట్ ప్రపోజల్ ని త్వరగా ప్రాసెస్ చేస్తే బాగుంటుందని అంటున్నాడు. ఇప్పుడు హీరో ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ గ్రూప్ లో మెసేజెస్ ఏమైనా వచ్చిందేమోనని చెక్ చేస్తున్నాడు. కానీ కరెక్ట్ గా సిగ్నల్ పడడంతో హీరో చెయ్యి తగిలి జీనాకి మెసేజ్ వెళ్ళిపోతూ ఉంది. నీకేమైనా కావాలా లీవు అని హీరోయిన్ రిప్లై ఇస్తూ ఉంది. కానీ అంతలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, ఈ సమయంలో కష్టపడి ఎవరి కోసం పనిచేస్తున్నావని అడుగుతూ ఉంటే, లీవు కోసమని జీనా అంటూ ఉంది. ఏంటి వాడెప్పుడొచ్చాడు? అతను నీ క్లయింట్ ఎలా అయ్యాడు అని అడుగుతూ ఉంటే, నా క్లయింట్ కంపెనీలో అతను కూడా ఒక పార్ట్నర్ అని అంటూ ఉంది. అతను ఏదో ఒక ఉద్దేశంతోనే తిరిగి వచ్చినట్టు ఉన్నాడు. జీనా, ఇదంతా కోఇన్సిడెన్స్ లాగా అనిపిస్తుందా? ఏమో, నాకు తెలియదు. పైగా నేను తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదని అంటూ ఉంది. ఆ సమయంలో హీరో దగ్గర నుండి రిప్లై వచ్చినట్టు ఉంది. రేపు ఉదయం 9 గంటలకి మీటింగ్ అని మెసేజ్ చేసినట్టు ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. లీవు, ఉదయం 9 గంటలకు మీటింగ్ ఏంట్రా అని నసుగుతూ ఉంటే, నేను ఉదయం 11 గంటలకి బ్రదర్ యాంగ్ ల్యాబ్ కి వెళ్ళబోతున్నాను. పైగా మధ్యాహ్నం నీకు కూడా మీటింగ్ ఉంది, అందుకే ఈ టైం ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు హీరోయిన్ నెక్స్ట్ ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఆ సమయంలో గాలికి జుట్టు లైట్ గా అటు ఇటు కదులుతూ ఉంటే జీనా దాన్ని సరిచేసుకుంటూ ఉంది. అది చూడగానే హీరోకి పాస్ట్ గుర్తుకు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రెజెంటేషన్ కంప్లీట్
కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇంకా ఎప్పట్లాగానే మన హీరో క్వశ్చన్స్ అడగబోతూ ఉంటే అంతలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేస్తున్నాడు. ఓకే, అలా అయితే కాంట్రాక్ట్ పేపర్ లో సంతకం చేయండి అని అడుగుతూ ఉంది. అంతలో హీరో వాళ్ళ కంపెనీ నుండి వేరొక పార్ట్నర్ మీటింగ్ రూమ్ లోకి వస్తున్నాడు. ఒక అర్జెంట్ వర్క్ ఉంది, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము అనేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఇంకా కాంట్రాక్ట్ లో సంతకం పెట్టలేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అనేసి జీనా మళ్ళీ ఆఫీస్ లోకి వెళ్తూ ఉంది. చూస్తే వీళ్ళ ముగ్గురికి మధ్య ఏదో ఇష్యూ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు అనవసరంగా మన కంపెనీని అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు, పైగా ప్రమోషన్ చేయాలనుకుంటున్నావు, దానికి చాలా ఖర్చు అవుతుంది, ఆల్రెడీ మన కంపెనీ బాగానే మార్కెటింగ్ చేస్తుంది కదా అని అడుగుతూ ఉంటే, లేదు మన కంపెనీకి అప్గ్రేడ్ అవసరం అవుతుంది, అలా చేస్తే మన కంపెనీకి ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయని లీవు అంటున్నాడు. అంతలో ఒక అతను జీనా దగ్గరికి వచ్చి, మిస్టర్ లీ ఇంకా మీటింగ్ లోనే ఉన్నారు, అతను రావడానికి కాస్త టైం పడుతుంది, అంతవరకు మీరు ఆయన క్యాబిన్ లో వెయిట్ చేయండి అనేసి తనని తీసుకుని వెళ్లి హీరో క్యాబిన్ లో వదిలిపెడుతున్నాడు. చూస్తే అక్కడ చాలా ఫోటోలు అలానే చాలా సర్టిఫికెట్లు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ కంపెనీని స్టార్ట్ చేశారంట. జీనా ఇప్పుడు వాళ్ళందరి ఫొటోస్ ని చూస్తూ ఉంది. కానీ ఆ ఫోటో వెనకాలే హీరోయిన్ తో తీసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ ఆమె అది గమనించడం లేదు. అప్పుడు తనకి ఒక పెన్ను కనిపిస్తూ ఉంది. యాక్చువల్ గా ఆ పెన్నుని తనే హీరోకి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటే అంతలో హీరో లోపలికి వస్తున్నాడు. ఇది మీరు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న ఫోటోనేనా అని అడుగుతూ ఉంటే, దాని వెనకాలే వాళ్ళిద్దరు ఫోటో ఉండడంతో హీరో దాన్ని లాక్కుని పక్కన పెట్టేస్తున్నాడు. మీ కంపెనీ స్టార్ట్ చేసి 2 ఏళ్లలోనే మంచి సక్సెస్ ని సాధించావని పొగుడుతూ ఉంది. కానీ హీరో దానికి కూడా సరిగా సమాధానం చెప్పకుండా ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. మేము 100% ఎఫర్ట్ పెడుతున్నాము, కానీ మీరింకా మా కాంటాక్ట్ ని ఫార్వర్డ్ చేయలేదు. ఓహో, అలా అయితే దాని గురించి మాట్లాడడానికే వచ్చారా అని అడుగుతున్నాడు. మేము ఈ ప్రాజెక్ట్ కోసము చాలా కష్టపడుతున్నాము, దానికి ఫలితం ఉండాలి కదా, మనం ఎఫర్ట్స్ పెట్టినంత మాత్రాన అది మనకి దొరకాలని రూల్ ఏం లేదు, అలాంటి విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయని అంటూ ఉన్నాడు. నీవు నాతో పాటు వర్క్ చేయడం నీకు ఇష్టం లేదా, నా వల్లే ఈ కాంట్రాక్ట్ ని ఫార్వర్డ్ చేయకుండా పెండింగ్ లో ఉంచుతున్నావా, ఒకవేళ అలా అయితే నేనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటాను అని అంటూ ఉంది. అలా ఏం లేదు, ఓకే అలా అయితే మనం ఇద్దరం కలిసి పనిచేద్దాము అనేసి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ కి వచ్చి షన్ తో మాట్లాడుతూ ఉంది. నాకెందుకో ఈ ప్రాజెక్ట్ ని నేను సరిగా పూర్తి చేయలేనేమో అని అనిపిస్తూ ఉంది. సరే ఓకే, నా ప్రాజెక్ట్ ఎలానో పూర్తయిపోయింది, నేను ఈ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసుకుంటాను, ఎలాగో నువ్వు కూడా నాకు సపోర్ట్ చేస్తావు కదా అని అంటూ ఉంది. అంతలో అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు కాంట్రాక్ట్ పేపర్ లో సైన్ చేసేశారు, నెక్స్ట్ మనమే సంతకం పెట్టాలి అన్నట్టు చెప్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షన్ మాత్రమే హీరో వాళ్ళ కంపెనీకి వెళ్తూ ఉంది. ఏంటి హీరోయిన్ కనిపించడం లేదు అన్నట్టుగా లీవ్ వెతుకుతూ ఉన్నాడు. ఇంక మీదట నేనే ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నాను అనేసి షన్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే హీరో ఫేస్ డల్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో డాక్టర్ జీనాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. చూస్తే అక్కడ మన హీరో ఉన్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని జీనా అడుగుతూ ఉంది. నువ్వు ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నావు, నువ్వు నిజంగానే నన్ను చూడకూడదని అనుకుంటున్నావా, నువ్వు తాగావా అని జీనా అడుగుతూ ఉంటే, అయితే ఏంటి నీ దగ్గర పర్మిషన్ తీసుకొని తాగాలా, సరే బాగా ఆలస్యమైంది, నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు మాట్లాడుకుందామని అంటూ ఉంది. కానీ హీరో అదంతా పట్టించుకోకుండా జీనాకి క్లోజ్ గా వెళ్తున్నాడు. వెంటనే తన చెయ్యి పట్టుకుని, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు కాస్త కూడా మారలేదు, ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నావు కదా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు, ట్యాంక్షన్ ప్రాజెక్ట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పారు, ఇప్పుడు ఎవరు తీసుకోబోతున్నారు అని అడుగుతున్నాడు. జస్ట్ ఇన్ఛార్జ్ మాత్రమే చేంజ్ అయ్యారు, దీనివల్ల మీ ప్రాజెక్ట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటూ ఉంది. నన్ను అడిగావా, నేను ఈ ప్రాజెక్ట్ లీడర్ని, నన్ను జస్ట్ ఒక మాట అన్నా అడగాలి అని నీకు అనిపించలేదా, లేక నేను అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదని అనుకుంటున్నావా. జీనా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. ప్రతిసారి ఉండాలా వద్దా అని నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు అనేసి తనకి ముద్దు పెడుతున్నాడు. జీనా అతన్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉన్నట్టు అనిపించడం లేదే అని అడుగుతున్నాడు. కనీసం ఒకరన్నా హ్యాపీగా ఉండాలి, అవును నువ్వు చెప్పింది నిజమే, కానీ నేనే వేరే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను, కాబట్టి అప్పుడు జరిగినవన్నీ నిన్ను అస్సలు ఎఫెక్ట్ చేయలేదేమో అనేసి లీవు ఏడుస్తూ ఉన్నాడు. కానీ జీనా సమాధానం ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. రాత్రి పడుకుంటూ ఉంటే తనకి నిద్ర పట్టడం లేదు. లీవు తనకు ముద్దు పెట్టిన మ్యాటర్ గుర్తుకు వస్తూ ఉంది. ఇక్కడ హీరో కూడా సేమ్ పొజిషన్ లోనే ఉన్నాడు. ఇప్పుడు మనకి పాస్ట్ ని చూపిస్తున్నారు. లీవు జీనా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి స్కూల్లో జాయిన్ అవ్వడానికి టెస్ట్ పేపర్స్ అన్ని సిద్ధం చేస్తున్నాడు. అన్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు, దేంట్లో అయితే ఎక్కువ మార్కులు వచ్చాయో అవి తీసుకుని వెళ్తే చాలు అని అంటూ ఉంది. కానీ హీరో ఏమో అన్ని పేపర్లు సర్దేసినట్టు ఉన్నాడు. 120 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చుంటాయి కదా, అవుంటే చాలు అని అంటూ ఉంది. కాబట్టి ఓన్లీ ఆ పేపర్స్ ని మాత్రమే సపరేట్ చేస్తున్నాడు. పర్లేదులే, వాటన్నిటిని తీసుకొనిరా, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అవన్నీ నీ మార్కులే కదా అనేసి లీవుని
స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంది. టీచర్ని మీట్ అవ్వబోతున్నావు కదా, కాస్త టెన్షన్ గా ఉందా అని అడుగుతూ ఉంటే లైట్ గా అని అంటున్నాడు. జస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మాత్రం సమాధానం చెప్తే చాలు. ఒకవేళ నీ మ్యాథ్స్ గురించి అడిగితే ఏం చెప్తావు? యావరేజ్ అని చెప్తానని అంటున్నాడు. నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. నేను నీ మ్యాథ్స్ పేపర్స్ ని చెక్ చేశాను, నువ్వు బాగానే రాసావు, కానీ నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమని అడుగుతూ ఉంటే నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. సూపర్, కానీ నీకు అడ్మిషన్ ఇవ్వబోతుంది మ్యాథ్స్ టీచర్. అతను చాలా మంది ఒలింపియాడ్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చాడు. లీవు, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా అని అడుగుతూ ఉంటే లేదు అని అంటున్నాడు. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అన్నట్టు అబద్ధం చెప్పగలవా అని అడుగుతూ ఉంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అని అంటున్నాడు. సరే పద అనేసి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. లీవు, స్కూల్ అంతా చూసావు కదా, నీకు నచ్చిందా? ఇక్కడ చదువుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. బాగా నచ్చింది అని అంటున్నాడు. మీ నాన్న ఈ అబ్బాయి గురించి అంతా చెప్పాడు. ఈ స్కూల్లో రిపీట్ ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. మేము స్టూడెంట్స్ యొక్క ఎన్సిఈ స్కోర్ ఆధారంగా స్కూల్లో చేర్చుకుంటాము. ఇందులో 2 రకాల క్లాసులు ఉంటాయి. ఒకటి ర్యాకెట్ క్లాస్, 2 టాలెంట్ క్లాస్. అయితే లీవుకి ఎన్సిఈ స్కోర్ లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసము మండే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలని అంటున్నాడు. ఖచ్చితంగా పాస్ అవుతానని లీవు అంటూ ఉంటే చాలా సంతోషము. నీకు మ్యాథ్స్ బాగా వచ్చా అని అడుగుతూ ఉన్నాడు. యావరేజ్, కానీ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తానని అంటున్నాడు. నీకు ఫిజిక్స్ అంటే ఇష్టమని చెప్పావు కదా, కానీ మ్యాథ్స్ ని ఫిజిక్స్ లో కూడా యూజ్ చేస్తారని అంటున్నాడు. అలా అయితే ఇది ముందే చెప్పుండొచ్చు కదా, ఇందాక ఎందుకు నేను అడిగినప్పుడు అలా ఆర్గ్యూ చేసావని అడుగుతూ ఉంది. దయచేసి నన్ను క్షమించండి అని అంటున్నాడు. ఎందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? నేను నిన్ను ఆట పట్టిస్తున్నాను. ఏదో ఒక విధంగా నిన్న ఈ స్కూల్లో జాయిన్ చేసేసాను. మ్యాథ్స్ లో యావరేజ్ గా ఉన్నావు కాబట్టి దాని మీద కాస్త ఫోకస్ చెయ్యు. కొన్ని రోజుల్లో నువ్వు ఈ స్కూల్లో జాయిన్ కాబోతున్నావు. పద వెళ్ళి నీకు కొత్త బట్టలు కొందామని అంటూ ఉంటే ఆల్రెడీ నా దగ్గర బట్టలు ఉన్నాయని అంటున్నాడు. స్కూల్ కి యూనిఫామ్ మాత్రమే కాదు, కలర్ డ్రెస్సులు కూడా అవసరమవుతాయి. ఎవరూ నీ డ్రెస్ ని చూసి నేను కామెంట్ చేయకూడదు. ఇది నీకు ఇస్తున్న వెల్కమ్ గిఫ్ట్ అనుకో అనేసి షాపింగ్ కి తీసుకుని వెళ్తూ ఉంది. అక్కడ 2 సెలెక్ట్ చేసి ఇవి ట్రై చెయ్యు అని ఇస్తూ ఉంది. కరెక్ట్ గా అదే సమయంలో ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంది. జీనా ఫోన్ మాట్లాడుతూ ఉంటే హీరో ఆ డ్రెస్ ని ట్రయల్ వేయడానికి వెళ్తున్నాడు. ఆ డ్రెస్ కాస్ట్ చూసి షాక్ అయిపోయి ఆ డ్రెస్ వద్దు అని డిసైడ్ అయిపోతున్నాడు. ఇప్పుడు జీనా ఫోన్ మాట్లాడేసి వస్తూ ఉంది. హీరో వేరే డ్రెస్ వేసుకుని వచ్చి చూపిస్తున్నాడు. ఇంకొకటి ఉంది కదా, దాన్ని కూడా ట్రై చేయని అంటూ ఉంది. అది కాస్ట్ ఎక్కువ ఉండడంతో అది నాకు సెట్ కాలేదని అంటున్నాడు. ఓకే, ఇది ట్రై చెయ్యి అనేసి ఇంకొకటి ఇస్తూ ఉంది. చూస్తే అది అంతకంటే ఎక్కువగా కాస్ట్ ఉంది, ట్రై చెయ్యి అని జీనా ఫోర్స్ చేస్తూ ఉంటే లీవు దాన్ని ట్రై చేస్తున్నాడు. ఇది నీకు చాలా బాగుంది అనేసి దానికి మ్యాచ్ అయ్యే షూ కోసం వెతుకుతూ ఉంది. ఇప్పుడు వేసుకున్న షూస్ బాగా మురిగ్గా ఉన్నాయి. హీరోకి సరిపడే షూ సైజులు సోల్డ్ అయిపోయాయంట. అందువల్ల కాస్త చిన్న సైజ్ ని ట్రై చేయమని చెప్పి షాప్ అమ్మాయి అంటూ ఉంది. ఆ షూస్ అతనికి బాగా టైట్ గా ఉన్నట్టు ఉంది. అడిగితే సరిపోయిందని అబద్ధం చెప్తున్నాడు. జీనా ఒకసారి చెక్ చేద్దాము అనుకుని హీరో లెగ్స్ ని టచ్ చేస్తూ ఉంటే లీవు వెంటనే కాలు పైకి లాక్కుంటున్నాడు. జీనాకి అర్థమైపోతూ ఉంది. అందువల్ల పెద్ద సైజ్ వచ్చాక కొనుక్కుంటాము అనేసి షర్ట్ కు మాత్రం ప్యాక్ చేయించమని చెప్పి బిల్లు కట్టడానికి వెళ్తూ ఉంది. హీరో ఏమో అతని దగ్గరున్న డబ్బుల్ని లెక్కేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తున్నారు. అంతలో ఫ్రెండ్ చున్చాంగ్ అక్కడికి వస్తూ ఉంది. ఇతను ఆ అబ్బాయేనా, చాలా అందంగా ఉన్నాడు, హాయ్ లీవు అని పలకరిస్తూ ఉంది. ఈ 2 రోజులు సరిగా తిన్నావా, పడుకున్నావా అని అడుగుతూ ఉంది. అలా ఏం లేదు, బాగానే ఉన్నానని జీనా అంటూ ఉంది. సరే అలా అయితే బాగా తిను, లావైపోయినా పర్లేదని అంటూ ఉంది. లీవు ఏమో ఏం తినకుండా కూర్చొని ఉన్నాడు. లీవు తిను అని జీనా చెప్పిన తర్వాత మాత్రమే తింటున్నాడు. మీ అమ్మని మీట్ అయ్యావు కదా, ఏమంటున్నారని జీనా అడుగుతూ ఉంటే ఇంకేముంది, నాకు బ్లైండ్ డేట్లు ఏర్పాటు చేస్తున్నారు. నేను చూసాక నాకు పెళ్ళంటే చాలా భయం వేస్తుంది. ఓహో, అలా అయితే నన్ను సాగ్గా వాడుకుంటున్నావా అని అంటూ ఉంది. చున్చాంగ్ లీవుని ఆట పట్టిస్తూ ఇలా యంగ్ మ్యాన్ తో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే అతను చిన్నపిల్లోడు, అతని ఆట పట్టించుకు. అతను చిన్నపిల్లాడేంటి, ఆల్రెడీ వాడు పెద్దోడైపోయాడు. చూడు, నా మాటలు విని సిగ్గుపడుతున్నాడని అంటూ ఉంది. చూస్తే హీరో ఫేస్ రెడ్ గా మారిపోతూ ఉంది. అతనికి సీ ఫుడ్ అంటే అలర్జీ అనుకుంటా, కానీ దాని గురించి ఏం చెప్పకుండా సైలెంట్ గా తింటున్నాడు. త్వరగా రా, హాస్పిటల్ కి వెళ్దాము అనేసి అతన్ని తీసుకుని వెళ్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.